will be a super hit. లుక్స్ పరంగా ఎలా అనిపించింది? లుక్స్ ఎలా అనిపించింది? బాగుంది జోడీ, కామెడీ బాగుంది, స్టోరీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ ఏమన్నా అనిపించింది? సూపర్ ఉండే, క్రేజీ ఉంది, వెంకటేష్ గారు వచ్చిన తర్వాత హైప్ ఎలా ఉంది? సూపర్. అంటే చిరంజీవి గారికి 70 ఏజ్ లో అంటే రొమాంటిక్ ఇదంతా అట్లా ఏం లేదు, స్టిల్ యంగ్. ఎలా ఉందంటున్నారు? అంటే సీరియల్ లా ఏం లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది, అందరికి నచ్చుతుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ అంటే కావాలని పెట్టినట్టు ఏమైనా అనిపించిందా లేకపోతే నెసరీ. నయనతార గారు ఎలా యాక్ట్ చేశారు? సూపర్, గుల్రాజ్ కామెడీ ఎలా ఉంది? నైస్. సో ఎట్లా చెప్పొచ్చు, సంక్రాంతి గిఫ్ట్ అని చెప్పొచ్చు? యా, ఇట్ విల్ బి సూపర్ హిట్. మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? మాకు నచ్చిన ఎలిమెంట్ ఫాదర్ ఎమోషన్స్, సాంగ్స్ ఎట్లా అనిపించింది మేడం? క్రేజీ ఉన్నాయి. యా, ఎస్, అవును. లాగే ఉంది స్టోరీ లాగే. లేదు, మూవీకి ప్లస్ అంటే చెప్తారు, మైనస్ అంటే చెప్తారు. మైనస్ నాకేం కనిపించలేదు, నేనైతే మూవీ ఎంజాయ్ చేసిన. ఎక్కడైనా బోరింగ్ గా అనిపించిందా? బోరింగ్ ఏం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎలా ఉందండి వెంకటేష్? సూపర్ సూపర్. వెంకటేష్ చిరంజీవి హైలైట్. ఫైటింగ్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? వీడియోది ఫైటింగ్ సీన్స్ ఏమన్నా? ఫైట్ సీన్స్ సూపర్, క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అద్దరిపోయిన ఇద్దరి. ఇద్దరు ఒకే రాసిన చాలా బాగుంది. వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ ఉంది. సినిమా అంతా నవ్వు. సినిమాలో చిరంజీవి ఫుల్ గా మళ్ళీ వచ్చింది మొత్తం. హీరోయిన్ కి ఏమన్నా రోల్ ఉందా? హీరోయిన్ కావాలి. సంక్రాంతి మంచి సినిమా. మంచి సినిమా వచ్చింది, సూపర్ సినిమా వచ్చింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న ఇది చాలా బాగుంది. చిరంజీవి 40 సంవత్సరాలు వెనక్కి చూపించాడు. ఏది గరానమ్మగుడు అట్లాంటి సినిమాలతోటి చూస్తే చాలా బాగుంది. సో బాస్ ఈస్ బ్యాక్, కిరాకుంది సినిమా. అనిల్ రావిపూడి ఎలా వాడుకోవాలి అట్లా వాడుకున్నాడు. సో అనిల్ రావిపూడి జిందాబాద్. సాంగ్స్ ఓకే, బాగానే ఉంది. ఓవరాల్ గా సినిమా సూపర్. ఓకే, అంటే 70 ఏజ్ లో రొమాంటిక్ అవసరం అని టాక్ వచ్చింది. అట్లా ఏం లేదు, లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు అంటే సినిమాలో చూసుకుంటే మైనస్ ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ ఏం లేదు, సినిమా అయితే ఓవరాల్ గా మంచిగా ఉంది, సూపర్ ఉంది. మాకైతే నచ్చింది, చూడొచ్చు. మంచిగానే ఉంది అండి, సినిమా మంచిగానే ఉంది, సూపర్. సినిమా చాలా బాగుందండి. సినిమా సెన్సేషన్ హిట్ అండి. ఈ సంవత్సరం 2020 అనిల్ రావిపూడి గారు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చాలా బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతి వస్తున్నాం, అలాగే ఈ సంవత్సరం శంకర వరప్రసాద్ గారు పండుగ వస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ మా మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ గారు నటించిన పండుగ శంకర వరప్రసాద్ పండుగ వస్తున్నాం. బ్లాక్ బస్టర్ మూవీ అండి. సంగీతం భీమ్స్ చెరగదీసేసాడు, మ్యూజిక్ ఉక్కు సాంగ్ కానీ, సీత మేసాల పిల్ల కానీ, శశిరేఖ కానీ సాంగ్ అని బాగున్నాయి. కామెడీ, యాక్షన్, ఫైట్స్ అన్ని సమపాలలో రంగరించి బ్రహ్మాండంగా తీశారు సినిమా. డెహ్రాడూన్ లో నేను డెహ్రాడూన్ పోయించాను. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు సాహు గారు, నిర్మాత సాహు గారికి, సుష్మిత గారికి, అనిల్ రావిపూడి గారికి. బ్లాక్ బస్టర్ మూవీ అండి. అందరూ కుటుంబం సమేతంగా విందు భోజనం లాంటి సినిమా అందించారు. పెద్ద సెన్సేషనల్ హిట్ సినిమా అండి. సినిమా రెండోసారి చూసి వస్తున్నాను ఇప్పుడు నేను. అందరూ థియేటర్లో చూడండి, మీడియా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరికీ శుభాకాంక్షలు అండి, పేరున. మూవీ చాలా బాగుందండి, సూపర్ ఉంది. చిరంజీవి అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎలా చూసేవాళ్ళము, ఇప్పుడు అలాగే ఉంది, ఏ మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంది ఇప్పుడు. సూపర్ ఉన్నాయి, అద్భుతంగా. ఇంకా బాగుంది, డబుల్ ధమాక్ అలా ఉంది. స్టోరీ ఎలా అనిపించింది? లేదు, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. నేనైతే 10 సార్లు మినిమం చూస్తా, మినిమం 10 times. బాగుందన్న, చాలా బాగుంది నిజంగా. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాలి అసలు. నా బాగా చిరంజీవి ఇంకా విక్టర్ వెంకటేష్ కలిసినప్పుడు డాన్స్ చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నిజంగా అన్ని బాగున్నాయి. నచ్చే ఫైట్ సీన్స్ కూడా లాస్ట్ కి అటాక్ చేసింది, ఇద్దరు కలిసింది, నిజంగా చాలా బాగుంది. చాలా సార్లు చూడొచ్చు, నిజంగా అంత బాగుంది ఇది. వెంకటేష్ గారు పండక్కి ఒక బాగుందండి, చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి తీయడం చాలా బాగుంది. లేదండి, బాగానే ఉంది మూవీలో. అంటే కథ అంతా బాగానే ఉంది, సినిమా మొత్తం చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు, పర్వాలేదు. సినిమా చాలా బాగుంది. చిరంజీవి ఎంట్రీ మాస్ చాలా అదిరిపోయింది. వెంకీ ఎంట్రన్స్ కూడా చాలా అదిరిపోయింది. చిరు ఇంకా వెంకటేష్ కలిసినప్పుడు చాలా బాగుంది. సాంగ్స్ అయితే బాగుంది, ఇద్దరు బాగుంది. సాంగ్స్ బాగుంది, అది హుక్ స్టెప్ సాంగ్ బాగుంది. ఇంకా
కామెడీ టైమింగ్, ఫైటింగ్ లో కూడా కామెడీస్ కూడా పెట్టారు. బుల్ రాజు కూడా చాలా బాగా చేశారు. పుల్లిరాజా చాలా ఓకే. హీరోయిన్ కి ఏమన్నా రోల్ ఉందా? హీరోయిన్ చాలా హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా అదిరిపోయింది. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? చాలా రిపీటెడ్ గా చూడొచ్చండి. సంక్రాంతి ఫెస్టివల్ కి కరెక్ట్ మూవీ అండి ఇది నిజంగానే. ఎందుకంటే సంక్రాంతికి అనిల్ రావుపూడి ప్రతిసారి సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొడుతున్నారు. సో ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సంక్రాంతికి మేబీ విన్నర్ ఈ సినిమా అవ్వచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చిరంజీవి గారు అలానే వెంకీ గారు సూపర్, combo ఎలా? బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. సెకండ్ హాఫ్ లో వస్తారు వెంకీ గారు, బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ కామెడీ కానీ చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్. ప్లస్ మైనస్ అంటే ఏదని చెప్తారు? ఆ ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్ గా ఉందండి. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అవి వచ్చాయి. సెకండ్ హాఫ్ దగ్గర కొంచెం స్లో అయింది, కానీ మళ్ళీ తర్వాత వెంకయ్య గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మరి టేక్ ఆఫ్ అయింది. క్లైమాక్స్ దాకా బాగుంది. అసలు నయనతార గారి రోల్ ఎలా అనిపించింది? బాగుంది. చాలా చాలా గ్లామరస్ గా ఉంది నయనతార. అది మంచి క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్, బాగుంది. చిరంజీవి గారు చిరంజీవి గారికి అంటే 70 ఏజ్ లో రొమాంటిక్ అవసరాన్ని ట్రోల్స్ నడిచాయి కదా, లోపల అట్లా ఉంది అనిపించింది? అదేం లేదండి, అసలు బాగా మ్యాచ్ చేస్తారు నిజంగా. చిరంజీవి గారు కూడా చాలా యంగ్ గా తయారయ్యారు కదా, లుక్ అది బాగుంది. వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. సాంగ్స్ అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని పార్ట్ ఏం లేదు, కానీ బట్ పార్ట్ అలాంటిది ఏం లేదు, అలాంటి లీడ్ కూడా ఇవ్వలేదు క్లైమాక్స్ లోనే, బట్ బాగుంది. సంక్రాంతికి పెర్ఫెక్ట్ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బుల్ రాజ్ క్యారెక్టర్ కూడా ఉంది, ఒక్కసారిగా రాగానే బ్లాస్ట్ అయింది, బాగుంది. రిపీటెడ్ గా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం అందరూ వస్తారు, రిపీటెడ్ గా వస్తారు. 2-3-4 టైమ్స్ ఖచ్చితంగా చూస్తారు. అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇంకా ఎక్కువ సో అట్లా ఒకటి కాదండి, రెండు కాదండి. ఆయన బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు, ఆయన స్టైలిష్ నెక్స్ట్ ఆయన స్టెప్స్. ఇప్పుడు కానీ 70 years ఇంకా 30 years వరకు మూవీస్ తీసిన ఆయన స్టైలిష్ అనేది తగ్గదు. బాస్ ఇస్ బ్యాక్, ఆయన క్రేజ్ తగ్గదండి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ లో ఉంటది, సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ ఉంటది మూవీ. ఒక 5 minutes అలా డల్ ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో మళ్ళీ పుంజుకుంటది. లాస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్ సినిమా రఫ్ ఆడించేస్తుంది, మామూలుగా ఉండదు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత. అసలు బేసిక్ గా ఎప్పుడు కూడా సంక్రాంతి విన్నర్స్ వాళ్ళే. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు చూసుకుంటే కలిసి ఉందాం. అప్పుడు టైంలో కూడా ఎవరి ఇయర్ సంక్రాంతికి సినిమా రావడం, బ్లాక్ బస్టర్ అవడం. ఇద్దరు ఒకటేసారి సంక్రాంతి పోటీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వచ్చి పోటీలో ఎవరు నువ్వో నేనంటే సై అంటే సై అని విన్నర్లుగా నిలబడిన రోజులు ఉన్నాయి. ఆ ముగ్గురులో ఒకరు విన్నర్ గా నిలబడి మీ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇది విన్నర్. ఈ సంక్రాంతికి ఇద్దరు విన్నర్లే. లాస్ట్ సంక్రాంతికి సైంధవ్, వీరసింహారెడ్డి వాళ్ళతో వేరే వచ్చారు. వెంకటేష్ గారు అప్పటి వరకు ఏంటంటే ఫ్యామిలీ లేకుండా ఒకటేసారి మాస్ సినిమాగా వచ్చేసరికి సైంధవ్ కూడా మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సంక్రాంతి విన్నర్లో నిలబడలేపారు. అదే సినిమా వేరే సీజన్ లో వచ్చాడు, బ్లాక్ బస్టర్ అయ్యేది. నేను సంక్రాంతి విన్నర్లో నిలబడిపోయారు. లాస్ట్ సంక్రాంతికి వచ్చి తన స్టామినా ఏంటో నిలబెట్టుకొని ఎప్పుడూ లేని 300 కోట్ల క్లబ్ లో చేరి మళ్ళీ ఈ ఇయర్ కూడా సంక్రాంతి విన్నర్ గా వచ్చాడు. మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే రేంజ్ లో పోతాడు. హీరోయిన్ కి నార్మల్ అండి, ఫార్మల్ హీరోయిన్ పెట్టాలని పెట్టారు, కానీ హీరోయిన్ ఆ స్థాయిలో ఎవరున్నా పర్లేదు. ఓకే, ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 4.5.